ఈరోజు సండే స్పెషల్ చేపల కూర అండి. చేపలు కర్రీ చేస్తున్నాను. ఇగురు ఇది ములక్కాళ్ళు వేసి, ఇక 2 ములక్కాళ్ళు అండి. ములక్కాళ్ళు వేసి ఈ 2 ములక్కాళ్ళు వేసి చేపల ఇగురు వేస్తున్నానండి. ఒక కొరమీను పెద్ద చేప తీసినారు. ఇందులో ఫ్రై చేయడానికి, పులుసు పెట్టడానికి పెట్టేశాను అనమాట. ఒక్కరే తింటారండి, అందుకని ఒక్కళ్ళ కోసమే చేస్తున్నాను. అందరు తినరు మా ఇంట్లో చేపలు. ఇందులో పసుపు, చేప ముక్కలు వేసేసానండి. ఇది మధ్య భాగం అంతా. దీంట్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసాను. తర్వాత వచ్చింది ఉల్లిపాయలు తరిగి వేసేసానండి. కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా కారము, పసుపు వేసేసాను అనమాట. ఇవి వేసేసి కాస్త ఆయిల్ కూడా వేసి ఒకేసారి ఇది ఒక 10 నిమిషాల వరకు ఉడకనిస్తామండి. ఇది చూడండి. ఒక స్పూను ఆయిల్ వేసేసి ఉప్పు కూడా వేసేసాను. రుచికి తగినంత, కర్రీకి తగినంత ఉప్పు అన్నమాట. ఉప్పు వేసేసి మొత్తం కలిపి నీళ్లు వేసేయాలండి. ఒక 1.5 గ్లాస్ నీళ్ళు వేస్తే చాలా ఎక్కువ. మా తర్వాత ములక్కాళ్ళు ఉడకాల్సి ఉంది. ఇలా ఊరికే దీనికి ఎక్కువగా కలపకుండా అండి, ఊరికే ఇలాగే. ఇప్పుడైతే చెంచాతో కలుపుతున్నాను. మళ్ళీ అది కర్రీ అయిన తర్వాత మనం దీంతోనే పాత్రతోనే కలుపుతాం అనమాట. ఎక్కువ కలపకూడదు. చేప ముక్కలు నాజుకు సాఫ్ట్గా ఉంటుంది, విరిగిపోతాయండి. అందుకని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా ఉడకాలన్నమాట. ఇందులో కొత్తిమీర తరిగేస్తానండి. ఇదిగోండి 2 ములక్కాళ్ళు ఫ్రెష్ది అనమాట. తరిగి వేసేస్తున్నాను ఇందులోనే. ఆ చేప ముక్కలతోనే ఉడికిపోతాయండి సరిగ్గా. ఇది కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇది నీచు కాబట్టి ఇది కొంచెం ఎక్కువనే కొత్తిమీర, మాకు ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తున్నానండి. కొత్తిమీర బాగానే ఉంటుంది. ఇది ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు ఉడికిచ్చేస్తే దగ్గర పడుతుందండి. దీంట్లో కొబ్బరి వేయాల్సిన అవసరం లేదు, ఇలాగే బాగుంటుంది. ఇది అయిపోతుందండి. చేప ముక్కలతో పాటు ములక్కాళ్ళు కూడా ఉడికిపోతాయి అన్నమాట. ఇది ఇగురులాగా ఉంటుంది. ఇది మూత పెట్టి పెట్టేస్తాను అన్నమాట. ఏమండి, ఇంకో పక్క మాంసం వేస్తున్నానండి. మాంసంతో మెంతి కూరను ఆలు వేసి చేస్తానండి. ఇది చేపలు తినని వాళ్ళకు ముందుగా ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. ఇది ఉల్లిపాయలు దూరగా వేయించుకోవాలి. ఇదే పచ్చివాసన అంతా పోవాలన్నమాట. అందుకని కాస్త ఉప్పు వేసేసామంటే ముందుగా తొందరగా వేగిపోతుందండి. మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాల్లో వేగుతుంది అన్నమాట. ఇవన్నీ వేగిపోయింది. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను అన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన, పచ్చి వాసన పోవాలి. ఒక 2 నిమిషాలు వేగనిచ్చేసి తర్వాత మటన్ వేసేయాలండి. వేగిపోయిందండి. మసాలా పచ్చి వాసన పోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్లో. ఇప్పుడు మాంసం ముక్కలు వేసేస్తున్నాను. ఇది ఒకరి కోసమే కాబట్టి తక్కువ వేస్తున్నానండి. ఇది ఎందుకంటే చేపలు తినండి వాళ్ళకు. ఇది సండే చేస్తున్నాను, కానీ నేను అప్లోడ్ చేసేది మాత్రము సోమవారానికి చేస్తానండి. వీడియో ఇది అప్లోడ్.
వేస్తాం కదా. ఇప్పుడు అవి అంతా ఉడకాలి, అందుకని ఇప్పుడు కారం అండి, కారము, ధనియా పొడి కొద్దిగా కాబట్టి ఇది క్వాంటిటీ తక్కువ కాబట్టి తక్కువ వేస్తున్నానండి. ఇది ఆల్రెడీ ఉప్పు వేసేసాము. ఇది సన్నని మంట మీద ఒక మాంసంలో ఉండే నీళ్ళంతా ఎగిరిపోవాలండి. అంతవరకు మనము పెట్టి తర్వాత నీళ్ళు ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసి ఉడకబెట్టాలన్నమాట. తర్వాత అది మెంతి కూర, ఆలు వేస్తాం. చూడండి, ఇప్పుడు నూనె పైకి వచ్చింది కదా, మాంసము నీళ్ళంతా ఇంకిపోయిందండి, వేగింది. ఇప్పుడు నీళ్ళు 2 గ్లాసెస్ నీళ్ళు వేసేస్తాం. 4 విజిల్స్కు సరిపోతుందండి. తర్వాత ఆ కూర వేస్తాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాం. ఇదిగోండి, చేపల ఎగురు అయిపోయిందండి. ములక్కాళ్ళు అయిపోయింది, ఉడికిపోయినాయి. తర్వాత వచ్చింది చేప ముక్కలు కూడా ఉడిపోయింది అనమాట. ఇలా దగ్గర పడిపోతుందండి, అయిపోయింది. ఇది ఇంకా బంద్ చేసేస్తాను స్టవ్. ఇంతే అనమాట. దీనికి చెంచాతో కదలకూడదండి, ఇట్లే కలపాలి. అయిపోయిందండి, దగ్గర పడి నూనె కూడా పైకి వచ్చేసింది కదా, అయిపోయింది అనమాట. ఇది అయిపోయింది, క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మాంసం ఉడికింది కదా, ఇప్పుడు ఆలు కట్ చేసి పెట్టాను. ఆలు వేసేస్తున్నానండి. ఇది మెంతి కూర శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకొని వేస్తున్నానండి. ఇప్పుడు మెంతి కూర కూడా వేసేస్తే ఒక విజిల్కి వచ్చి అయిపోతుందండి. ఇది మూత వేసి పెట్టేసానంటే ఒక విజిల్కి అయిపోతుంది. ఇది కూడా రెడీ అయిపోయింది అనమాట. అలాగే ఈ చేప ముక్కలకు మసాలా పట్టించి ఉప్పు, కారము, జీలకర్ర పొడి, మిరియాల పొడి అవంతా వేసి ఫిష్ మసాలా వేసి కలిపి పెట్టి ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు. నేను 2 రోజుల తర్వాత వేయిస్తాను. ఇప్పుడు దీంట్లో పెట్టేసి మన ఫ్రీజర్లో పెట్టేసామంటే సరిపోతుందండి. అవి ఆ తల భాగము ఇదంతా అది పులుసుగా చేసేస్తానండి ఒకసారి. ఎందుకంటే తినేది ఒక్కళ్ళిద్దరే కాబట్టి ఇన్ని భాగాలు చేసేస్తుందండి. ఇది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, అది అయిపోతుందండి. ఇదిగోండి, ఆలు మేతి మటన్ అనమాట, రెడీ అయిపోయింది. ఒక విజిల్ ఇచ్చేసాను, రెడీ అయిపోయిందండి. ఇది ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి, కూర కూడా అయిపోయింది. దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఆపేసారనమాట, అయిపోయింది, రెడీ. ఇది మటన్, ఆలు, మెథి, తర్వాత వచ్చి చేపలు ఇగురు అన్నమాట. ములక్కాడలు చేపలతో ఎగురు అనమాట. అయిపోయిందండి, రెడీ. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మీరు చేసి చూడండి, బాగుంది అనిపిస్తే ఎలా వచ్చిందో చూసి మీరు కామెంట్ చేయండి. తెలిసిన వాళ్లకు బాగుంది అనిపిస్తే వంటకము తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.